గుంటూరు లక్ష్మీపురం మదర్ తెరిసా విగ్రహం కూడలి వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. నీట్ పరీక్షల్లో అవకతవకలపై గుంటూరు నగరంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. అసమర్థ ఎన్టీఏను రద్దు చేయాలని, నీట్ పరీక్షలపై వచ్చిన ఆరోపణలపై తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీ చేసిన అధికారుల్ని శిక్షించాలని, ఏ రాష్ట్రంలో పరీక్షను ఆ రాష్ట్రంలో పరీక్షను అధికారులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నిర్వహించాలని కోరారు. విద్యార్థులకి న్యాయం చేసే వరకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నీట్ ఎగ్జామ్ రిజల్ట్ని అనౌన్స్ చేసింది. అనూహ్యంగా 68 మందికి ఫస్ట్ ర్యాంక్ రావటం, అదేవిధంగా ఒకే సెంటర్లో రాసినటువంటి విద్యార్థులకు 8 మందికి ఫస్ట్ ర్యాంక్ రావటం దేశ చరిత్రలో ఇదే ఫస్ట్ టైము. జూన్ 14 రావాల్సినటువంటి నీట్ రిజల్ట్ ఎలక్షన్ రిజల్ట్ రోజున జూన్ 4 రావటాన్ని దేశంలో ఉన్నటువంటి విద్యావేత్తలకు, విద్యార్థులకు ఆందోళన కలిగించింది. ఓవరాల్గా నీట్ ఎగ్జామ్కి ముందే హర్యానా, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయ్యింది. దీని మీద విచారణ జరిపించాలని తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఇవేమీ పట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా ఎగ్జామ్ రిజల్ట్ను ముందుకు తీసుకొచ్చి వదిలారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయారు. కేవలం డబ్బుల కోసం విద్యార్థుల భవిష్యత్తుతోటి నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ చేసి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. వీళ్ళని వెంటనే శిక్షించాలి, బాధపడ్డటువంటి విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ ఆందోళనలు జరుగుతున్నాయి. నిన్న సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. తప్పు జరిగితే ఒప్పుకోండి, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి అనే వాదనలు చేసింది. అయినా సరే నిన్న అనూహ్యంగా నీట్ బదులు నెట్ ఎగ్జామ్ రద్దు చేస్తున్నాం అనేటువంటి పేరుతోటి విద్యార్థి పోరాటాలని మాయపుచ్చే విధంగా నెట్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేశారు. నీట్ ఎగ్జామ్ని కాదు. మేము డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు నీట్ ఎగ్జామ్ని రద్దు చేయాలి, మళ్ళీ నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేయాలి. ఇలాంటి అవకతవకలు జరిగి దేశవ్యాప్తంగా విద్యార్థులు నష్టపోకూడదంటే పాత పద్ధతిలోనే నీట్ ఎగ్జామ్ నిర్వహించాలి. అలా నిర్వహిస్తేనే ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఆ రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు పొందేందుకు అనూహ్యంగా ఉండిద్ది. కేరళ, అదేవిధంగా తమిళనాడు, ఇతర రాష్ట్రాలు ఇప్పటికే ఈ నీట్ ఎగ్జామ్ని వ్యతిరేకిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ నీట్ ఎగ్జామ్ని వ్యతిరేకించి ఇక్కడే ఆంధ్రప్రదేశ్లోనే నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేసి మన విద్యార్థులకు న్యాయం చేయాలి, ఈ నీట్ ఎగ్జామ్ని రద్దు చేసి నీట్ ఎగ్జామ్ని మళ్ళీ నిర్వహించాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం.